ఏపీ మాజీ సీఎం ఢిల్లీలో ధర్నా చేయడం డ్రామాను తలపిస్తోందని విమర్శించారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. ఏపీ ప్రజలిచ్చిన దెబ్బకి జగన్ మైండ్ బ్లాంక్ అయిపోయిందన్నారు. ఇక ముందు నుంచి జగన్ను డ్రామాల రెడ్డిగా పిలవాలని ప్రజలకు సలహా ఇచ్చారు. గత ప్రభుత్వంలో విధ్వంస పాలనను నడిపించి రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ అధికారం కోల్పోగానే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఫైర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మీ అధికారంలోకి వచ్చి ఈ రోజు 44 రోజులు, కేవలం 44 రోజులు మాత్రమేంది. అంతలోపలే విధ్వంసం జరిగిపోయింది. రాక్షస పాలన, రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి డ్రామాలు ఆడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు కేవలం డ్రామాలు ఆడేదానికే ఢిల్లీకి వెళ్ళాడు ఈయన. ఢిల్లీకి వెళ్ళి అది ధర్నా కూడా చూస్తే జంతర్ మంతర్ దగ్గర అది ధర్నా మారికి లేదు, ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మారికి ఒక టేబుల్ వేసుకునేసి వచ్చిన వాళ్ళకి స్క్రీన్ మీద చూపిస్తాడు. ఏందో మీరు కొట్టుకొని వైసీపీ వాళ్ళు కొట్టుకునేసి దాన్ని మా ఎన్డీఏ కూటమి మీద టీడీపీ వాళ్ళు మీరు దౌర్జన్యం చేస్తున్నారు, చంపేస్తున్నారని చెప్తున్నారే. నేను మీ ద్వారా ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి. మీరు చెప్పినట్టు 35 మందో 31 మందో ఒకరు కూడా ఒకరు పొంతనలా ఎవరెవరు ఎక్కడెక్కడ చనిపోయినారు వాళ్ళ ఎమ్మెల్సీ రిపోర్టు, హాస్పిటల్లో పోస్ట్మార్టం రిపోర్టు నువ్వు 24 గంటల లోపల పెట్టు పేర్లతో పాటు. ఎందుకు డ్రామాలు ఆడతావు? డ్రామాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.